ఈరోజు గౌరవ విప్ గారు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీలంగా ఆర్టీఓస్ అంతా శాంతి కమిటీ సమావేశానికి విచ్చేసిన నాయకులందరికీ శుభాకాంక్షలు. గణేష్ నవరాత్రి సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మీరందరూ మీ సూచనలను ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను మనము శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి అంటువాటి ఇన్సిడెంట్ జరగకుండా, ఎక్కడ ముస్లిమ్స్ హిందువులు అందరూ హాయిగా ఉంటూ. సో అందరికీ నమస్కారం. అందరూ వచ్చారు ఇక్కడ, అసలు చాలా థ్యాంక్ యూ. సో ఇది ఒక మీటింగ్, దీనికోసం ఆల్రెడీ ఎస్పీ గారి దగ్గర జరిగించాము. దీంతో పాటు ల్యాండ్ డిపార్ట్మెంట్స్, తర్వాత మన పొలిటికల్ లీడర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి సో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటు 1 by 1 ఫస్ట్ ఎస్పీ గారు చెప్తారు, వెళ్ళిపోతారు. తర్వాత మనం 1 by 1 డీటెయిల్ ప్రోగ్రామ్కి మూవ్మెంట్కి కొంచెం అవుతుంది, లేకపోతే రోడ్ మంచి లేదు, లేకపోతే నీళ్ళు లేదు, అది లేదు పాయింట్స్ నోట్ చేసుకోండి అంటే స్థాపన చేసిన తర్వాత. సో దట్ అది కూడా మన తర్వాత మళ్ళీ ఇంకా మంచి మీటింగ్ పెట్టి మంచిగా రెక్టిఫై ఈజీగా చేసుకోవచ్చు. సో అందరు దేశం, మన దేశ సాంప్రదాయాలు, మన దేశ సంస్కృతి ఇతర దేశాలకు ఆదర్శంగా మన భారతదేశ సాంప్రదాయాలను, సంస్కృతిలో కొన్ని భాగాలు తీసుకొని ఇతర దేశాలు కూడా ముందుకు నడుస్తున్నటువంటి సందర్భాలలో ప్రతి పండుగ కూడా ఒక విశిష్టత ఉంది. ప్రతి పండుగ నిర్వహణలో భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతో ఆయా పండుగలను నిర్వహించుకోవడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది, లోక శాంతి జరుగుతుంది, ఐకమత్యం పెరుగుతుంది అనేటువంటి దానికి అనేక తార్కాలు మనం మహాభారతంలో కానీ రామాయణంలో కూడా చూసినటువంటి కూడా గమనించాం. మన దేశంలో ప్రతి పల్లె నుండి పట్టణం, గ్రామం యావత్తు కూడా ఒక వినాయకుడిని పెట్టుకొని కూర్చున్న సందర్భాల నుండి భక్తి భావం పెంపొంది, భక్తి భావం పెరిగి ప్రతి గ్రామంలో కూడా వాడలో కూడా వినాయక మండపాలు వేసి ఆయా దాతల సహకారంతో 9 రోజులు ఘనంగా స్వామివారికి నివేదనలు సమర్పిస్తూ బ్రాహ్మణుల చేత అన్నదానాలు చేస్తూ అన్ని దానాల్లో అన్నదానం విన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ, కుంకుమ పూజలు చేస్తూ, స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి కార్యక్రమం చేస్తూ కొన్ని ప్రాంతాల్లో 7 రోజుల్లో, కొన్ని ప్రాంతాల్లో 9 రోజుల్లో, కొన్ని ప్రాంతాల్లో 11 రోజుల్లో మనం నిమజ్జనం చేసుకోవడం ఆనవాయితీ వస్తుంది. మీ 90లో జిల్లా పరిషత్ ఉన్నప్పుడు చూస్తూ ఉంటా. ఆ సందర్భంలో కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు, ఎస్పీ గారు అందుబాటులో ఉంటారు. ఆ పండుగ మనం ఘనంగా జరుపుకుందాం. ఎందుకు ఎస్పీ గారు ఒక మాట అన్నారు, కలెక్టర్ గారు కూడా తర్వాత తదుపరి సూచన సలహా ఇస్తారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే ఏ రోడ్లు గీసే వాళ్ళకి ముందే సమాచారం ఇస్తాయి. 9 రోజులకు ఇస్తే సమాచారం, 11 రోజులకు అక్కడక్కడ బహుశా కొన్ని ఉంటాయి, వేరే రికమెండ్ అవి కూడా ముందే సమాచారం ఇచ్చినట్టయితే పోలీస్ శాఖ ఎస్పీ గారు బయటకు చెప్పడం జరిగింది. ఒకసారి ముందు సమాచారం ఆయా పోలీస్ స్టేషన్ ఇవ్వాలని చెప్పారు. 11వ తారీఖు ఇబ్బంది కాకుండా 9 రోజులలో భవిష్యత్తు సీసీలో వెళ్ళడం వస్తుంది కదా, అదే నాడు పోలీస్ వాళ్ళకి ఇబ్బంది. అది తర్వాత 11 రోజులు కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. మనం బలవంతంగా పోయినసారి కొందరు పోలీస్ శాఖ అధికారులకు ఈ సందర్భంగా భక్తుల విశ్వాసాన్ని, ఆలయ మండపం విశ్వాసాన్ని దయచేసి తప్పుపట్టకండి. వాళ్ళు 11 రోజులకే వేయాలనుకుంటే 11 రోజులకు అవకాశం లేదు, ఇబ్బంది ఏం లేదు మనకి. కాకపోతే మీరు ముందుగా వాళ్ళ దగ్గర ఆలయ మండపం నిర్వహించాలి, ఎన్నో కేసులు తీసుకుని దాని ప్రకారం పోవడం కోసం ప్రయత్నం చేయాలి సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజు ప్రారంభమైనప్పుడు సిరిసిల్ల వేములో గ్రామాలకు ఇబ్బంది రాకపోవచ్చు. మనకు ఎక్కువ వినాయకుడు ఉన్నప్పుడు పోయే క్రమంలో
ఎక్కువగా నిర్వాహకులకు సంబంధించి ఫ్రెండ్లీ పోలీసింగ్ గా ఉండాలని చెప్పే సందర్భాన్ని కోరుతున్నాం. వచ్చిందనేది వినడం కాబట్టి ఆ గొడవలు మీరు సహకారం అందించాలి మన ఆలయ మండప నిర్వాహకులు అని చెప్పి మీరు చేసేది శాంతియుత వాతావరణంలో జరగాలంటే వాళ్ళకు కూడా మీరు కూడా తప్పనిసరిగా ఎక్కడ నిబంధనలు అంటే మా వాళ్ళకు కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్లకు మా దృష్టికి తీసుకోవాల్సింది మీరు తప్పనిసరిగా ఆలయ మండప నిర్వాహకులు ఆయా ప్రాంత ప్రజలకు మాట్లాడి ప్రభుత్వం చెప్పేది వినండి, పోలీసు శాఖ చెప్పేది వినండి చెప్పే ప్రయత్నం చేస్తామని మాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఎందుకంటే కఫ్ జాబ్ పోలీస్ శాఖ ఇప్పుడు ఈ సమయంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి దానికి బందోబస్తు పంపాలి పోలీసులు అనేది కూడా ఎస్పెక్ట్ కాబట్టి ఉన్న వాళ్ళతో ఉన్న మన వనరులతోనే మనం ఈ కార్యక్రమం తెలుసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా మీరు అంటారు ప్రతి సందర్భం అక్కడ ప్రతి యువకుడు పోలీసు కావాల్సిన సందర్భాలు పడ్డారు కాబట్టి మండపాలలో మీరు కూడా చెప్పండి ఆయా గ్రామాల్లో పడిన యువకులు తీసుకొని వారికి కూడా సహకారం అంటే సామాజిక సేవ చేసే యువత పోలీసారు బాగా అన్ని గ్రామాలకు వచ్చింది పట్టణం వారికి గుర్తించి వారి బాధ్యత ఇచ్చినట్టు యూజ్ఫుల్ కావడానికి అవకాశం ఉంది. కానీ మీరు ఎంపిక చేసే యువకులకు ఎలాంటి సంబంధం లేని వారు ఎంపిక చేయండి. అసలు కమిషన్ లేని యువకుల్ని ఎంపిక చేసి సామాజిక పద్ధతి కానీ ఎంపిక రైట్ ఉండాలి. ఒకవేళ అందరి మనుషులు వేరే ఉద్దేశం చెప్పిన దాన్ని మనం అన్నింటినీ కూడా మన తర్వాత ఇబ్బంది తలెత్తుకుంటారో ఆ ఫోటో చూసినట్టయితే బాగుందనేది నేను సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలియజేస్తూ నాకు మరో కార్యక్రమం ఉంది కాబట్టి నేను అందరికీ అందరి మంచి గురించి ఇద్దరు చెప్పారు కూడా మన వారి సూచనలు చెప్తారు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా నేను ప్రభుత్వం దృష్టికి ఆ సందర్భాన్ని బట్టి తీసుకురావాల్సిందిగా కోరుతూ ఈ వినాయక నవరాత్రి ఉత్సవ సందర్భంగా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చి ఇప్పటికే నగరంలో ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. పీస్ కమిటీ కూడా ఏర్పాటు చేసి దాంట్లో కూడా వారు మాట్లాడడం జరిగింది. వారి ఆలోచన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగ అంగరంగ వైభవంగా జరగాలి. ఆ విఘ్నేశ్వరుని కొలిచేటువంటి పూజలన్నీ ఫలించాలి. ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా ఈ రాష్ట్రం అన్ని రంగాల ఉత్పత్తులకు సాగాలని చెప్పి మరి వారు కూడా కోరింది కాబట్టి నేను కూడా అదే కోరిక కోరుతూ సందర్భాన్ని బట్టి మేము కూడా ఆయా మండపాలు వచ్చి ఆ విఘ్నేశ్వర దర్శించుకొని సూచన సలహాలు ఇస్తామని వాటి సందర్భం చెప్తూ మీకు అప్పటికప్పుడు ఏదైనా సమస్యలు తప్పనిసరిగా మీ గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీ గారి దృష్టికి లేదా గ్రామ పోలీసు మండలానికి సంబంధించిన ఎస్ఐ గారి దృష్టికి ఎంఆర్ఓ దృష్టికి ఇంకా జగన్ సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య పరిష్కారం కోసం అప్పటికప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ ఎస్పీ గారితో కూర్చొని చర్చించిన సమస్య పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. వాటి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ముందస్తుగా 7వ తేదీన వినాయక చవితి వస్తుంది కాబట్టి అందరికీ ముందస్తుగా వినాయక చవితి పర్వదిన ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ అవసరం.